తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలితో ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకున్న ప్రభాస్ నేడు బాహుబలి 2తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 36 థియేటర్లలో విడుదలైన సినిమాను ప్రతిరోజు 5 షోలు ప్రదర్శించనున్నారు. థియేటర్ల వద్ద బ్లాక్లో టికెట్లు అమ్మినట్టు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలనే ప్రజల ఆతృతకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. 150 కోట్ల పెట్టుబడితో రాజమౌళి బాహుబలి 2 నిర్మించాడు. దేశవ్యాప్తంగా ఈరోజు కొన్ని వేల థియేటర్లలో బాహుబలి 2 సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ప్రభాస్ అభిమానుల్లో సందడి నెలకొంది. ఇప్పటికే ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 36 సినిమా థియేటర్లలో ప్రతిరోజు 5 షోల ద్వారా దాదాపు 1,00,000 మంది సినిమా చూడాలి ఉంది. మనతో పాటు కొంతమంది ప్రభాస్ అభిమానులతో సినిమాకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు సినిమా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? ప్రభాస్ సినిమా మీద మీరు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు? 2 సంవత్సరాలు ఈ సినిమా కోసం ఎదురు చూసారు కదా, మీ అభిమానాన్ని ఏ విధంగా చాటుకొని ఉన్నారు? ప్రభాస్కి మీరు మీ అభిమానుల తరపున ఏమైనా చెప్పదలుచుకున్నారు? అన్నా, మాది నల్గొండ జిల్లా. మాది ప్రభాస్ ఫ్యాన్. మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రభాస్ బాహుబలి 2 సినిమా కొరకు మేము వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ అని ఆల్రెడీ టాక్ వచ్చింది. దాదాపు హాలీవుడ్ రేంజ్లో ప్రభాస్ ఈ సినిమాలో నటించిందట. అదేవిధంగా రాజమౌళి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మేమంతా. ఎందుకంటే ప్రభాస్ గారిని ఇంత అద్భుత నటన వెలువరిచి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఆకర్షించే విధంగా బాహుబలి 2 తీసిరు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు దాటిపోతుందని అంచనా వేస్తున్నాం ప్రభాస్ అభిమానులు అందరం. అదేవిధంగా హాలీవుడ్ రేంజ్లో ఏ స్టార్ కూడా ఈ సినిమా మీదకి రావని చెప్పుకుంటాం మేము. ఎందుకంటే 1000 కోట్లకు పైన మించి ఈ సినిమా వసూలు అనేది ఉంటుందని మేము కోరుకుంటున్నాం. సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? అవునండి అన్న, దాదాపు మేము ప్రభాస్ అభిమానులు 2 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా కానీ ఈ టికెట్లు మా లాంటి అభిమానులకు దొరకట్లేదు. మామూలు ప్రేక్షకుల పరిస్థితి వేరే విధంగా ఉందన్న. అదేవిధంగా థియేటర్ దగ్గర ఈ మహిళల ద్వారా ఈ బ్లాక్ టికెట్లు అనేది జరుపుతున్నారు. మేము దాదాపు 3 గంటల నుంచి వచ్చినాం అన్న, ఇప్పటిదాకా మా టికెట్ దొరకలేదు, ఏం దొరకలేదు. ప్రభాస్ అభిమానులకు బ్లాక్లో టికెట్లు నిరాశ చెంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ప్రభాస్ అభిమానులు ఉన్నారు. చెప్పండి, మీకు టికెట్లు దొరుకుతున్నాయా? ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మేము పొద్దుగాల 3ంటికి వచ్చినాం, ఎర్లీ మార్నింగ్. అయినా కానీ ఇప్పుడు 10 అవుతుంది, టికెట్ దొరుకుతలేవు. మరి నేను పెద్ద బాహుబలి ప్రభాస్ అభిమానిని. మరి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ చూడలేకపోతున్నాం. అధిక ధరలో టికెట్లు ఇక్కడ అమ్ముతున్నారు. మరి చూడాలని ఉంది కానీ ఇక్కడ టికెట్ దొరుకుతలేవు. పోలీసులు ఉన్నారు కదా, అధిక ధరలకు టికెట్లు అమ్మినా ప్లస్ బ్లాక్ టికెట్లు అమ్మినా కూడా పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి పోలీసులు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. ఇంత మటుకు పోలీసులు కానీ ఇక్కడ రాలేదు. మరి ఇప్పుడు నేను 500 పెట్టి టికెట్ కొన్నా, 2 ఆన్లైన్లో బుకింగ్ చేసినాం. మా అభిమానులకి ఇంకా 7 మిగిలిపోయారు, 10 మందిలో ఉన్నాం. జై మాష్మతి, జై బాహుబలి. నల్గొండ జిల్లా ఎస్పీ ఇప్పటికే బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరు లేకపోవడంతో మహిళలతో బ్లాక్ టికెట్లు అమ్మిస్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు వాపోతున్న పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా సినిమా థియేటర్ యాజమాన్యంతో పాటుగా పలువురు మహిళలు కూడా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా మహిళల ద్వారా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉందని నల్గొండలోని ప్రభాస్ అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. నల్గొండ శంకర్తో వెంకటరెడ్డి, 99 టీవీ, నల్గొండ. For more updates, please subscribe 99 TV Telugu.